కొనేని పరిస్థితి ఎదురైంది. జీవీఎంసీలో కీలకమైన మేయర్, కార్పొరేటర్ల బలం ఉన్నప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కూటమి, వైసీపీ పార్టీలు 10కి 10 సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. జీవీఎంసీకి చెందిన కార్పొరేటర్లు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అధికారులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఫలితాల్లో 10 స్థానాలను టీడీపీ దక్కించుకోగా జీవీఎంసీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. 10 స్థానాలు కూటమి కైవసంతో వైసీపీ కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ పై పెన్సిల్ తో గుర్తుపెట్టి ఇచ్చారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యులు గెలుపొందారు. దీంతో గెలిచిన కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నప్పటికీ కూడా ఆ 14 ఇన్వాలిడ్ ఓట్లు కూడా కౌంటింగ్ పరిగణలోకి తీసుకొని ఏమైనా ఈ విషయంలో తప్పు చేస్తే ఊరుకునేది లేదు. హైకోర్టు మొత్తం లోపల ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ కూడా బయటికి తీస్తాం. న్యాయంగా నిర్భయంగా చేయాలి తప్ప అన్యాయంగా కూటమి ప్రభుత్వం వద్దని చెప్పింది. చంద్రబాబు నాయుడు మీద ఉన్నారు, మాకు ధైర్యం ఉంది, లేదా ఇంకోళ్ళు ఉన్నారంటే కొద్దిగా పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయంగా నిబద్ధతతో ఏవైతే ఇన్వాలిడ్ అవన్నీ 12 ఓట్ల నుంచి 16 ఓట్లు అంటున్నారు, అవన్నీ కూడా పక్క తీయాలి. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం, ఏం చేస్తాం చూస్తాం. ఏదైతే ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయో అది మా పార్టీ అవ్వచ్చు, ఆల్ పార్టీ అవ్వచ్చు, ఏదైనా అది పక్క తీసి కౌంటింగ్ చేయమని అంటున్నాం. లోపడే పనిచేయాలని అధికారులు మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కౌంటింగ్ యాక్సెప్ట్ చేయట్లేదండి. కౌంటింగ్ యాక్సెప్ట్ చేస్తున్నామా? ఏదైతే ఇన్వాలిడ్ ఓట్లు ఏదైతే పెట్టారో అవి ఏ పార్టీ అయినా పక్కకి తీసి మిగతావి రిమైనింగ్ లెక్కటి ఎవరు మెజార్టీ వచ్చాయో చేయాలని వైసీపీ నాయకులకు అన్యాయం జరిగింది. రావాలి అక్కడ ఫుట్బాల్ కూడా డీటెయిల్ ఆల్ ఇండియా ఫిషర్మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం మత్స్యకారులకు వ్యతిరేకంగా